కేసీఆర్ కుటుంబంలో రాజకీయ విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. కేసీఆర్ నుంచి తనను దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, బీఆర్ఎస్ను గంపగుత్తగా బీజేపీలో కలిసే కుట్ర జరుగుతోందని కవిత సంచలన ఆరోపణలు చేశారు. సొంతింటి ఆడబిడ్డపై సామాజిక మాధ్యమాల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కుటుంబంలో అంతర్గత కలహాలు స్పష్టంగా బయటపడ్డాయి. కవిత మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడారు. వివిధ అంశాలపై కేసీఆర్ కు వందల లేఖలు రాసిన తాను ఇటీవల తండ్రికి రాసిన లేఖను ఎవరో కావాలనే లీక్ చేశారని చెప్పారు. ఆ కోవర్టులెవరో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనకు నీతి వ్యాఖ్యలు చెప్పేవారు కోవర్టులు ఉన్నారంటూనే వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. కేసీఆర్ కు తాను రాసిన లేఖలో పార్టీకి వ్యతిరేకంగా ఒక్క విషయం లేదన్న కవిత వెన్నుపోటు పొడవటం తన లక్షణం కాదన్నారు. లేఖను లీక్ చేసిన కుట్రదారులెవరో బయటపెట్టాలన్నారు. తనపై కుట్ర చేస్తున్నారని చాన్నాళ్ల క్రితమే చెప్పినప్పటికీ పార్టీ కనీసం స్పందించలేదని, ఇంకో నాయకుడిపై దుష్ప్రచారం జరిగితే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. తనను విమర్శిస్తున్న నేతలు కేసీఆర్ నీడలో ఎదిగారు తప్ప వారు చేసిన కార్యక్రమాలు ఏమున్నాయని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ జాగృతి ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశానని, కేసీఆర్ నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేదని తెలిపారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టులు పెట్టి వదిలేస్తే సరిపోతుందా అని కవిత ప్రశ్నించారు. ఇంకో నాయకుడికి నోటీసులు వస్తే హడావుడి చేసి కేసీఆర్ విషయంలో ఎందుకు స్పందించలేదని అడిగారు. ఢిల్లీ మద్యం కేసులో పేరు వచ్చినప్పుడు పదవికి పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడితే కేసీఆర్ వారించినట్లు చెప్పారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని, తాను జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన వస్తే వ్యతిరేకించినట్లు తెలిపారు. పార్టీకి ఎంపీ సీట్లు అవసరమైనప్పుడు ఒక్క సీటు కూడా రాకుండా చేశారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులనే పెట్టలేదని ఆక్షేపించారు. పదవులు పైసలు తనకు అవసరం లేదని, కడుపులో ఒకటి పెట్టుకుని మరో విధంగా వ్యవహరించలేనని తెలిపారు. కేసీఆర్ లాగే సూటిగా మొండిగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ మాత్రమే తనకు నాయకుడని, ఆయన నాయకత్వంలోనే పనిచేస్తానని చెప్పారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ గౌరవం ఉంటుందన్నారు. తనను కుటుంబానికి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని కవిత ఆరోపించారు. తండ్రిని కుటుంబాన్ని వదిలి ఎందుకు వెళతానని ప్రశ్నించారు. తనను దూరం చేస్తే ఎవరికి లాభమో ఆలోచించుకోవాలన్నారు. బీఆర్ఎస్ బలోపేతమే తన లక్ష్యమన్న కవిత తనను పార్టీ నుంచి బయటకు పంపే సీన్ ఎవరికీ లేదన్నారు. కొత్త పార్టీ ఎందుకని ప్రశ్నించిన కవిత ఉన్న పార్టీని బాగా చూసుకుంటే చాలని అన్నారు.